అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్ నబియనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదను, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 10వ భాగంలో మనము ప్రవేశించాము. ఇంతకు ముందు భాగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మక్కా ముష్రికుల మధ్య ఉహుద్ మైదానంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రారంభంలో విశ్వాసులు పైచేయి సాధించినప్పటికీ జబ్లె రుమాత్ అనే కొండ మీద ఉన్న 40 మంది సహాబాలు చేసిన పొరపాటు వల్ల విజయ తీరాల వరకు వెళ్ళిన ముస్లింలు తర్వాత ముష్రిక్కుల సైన్యము చేతిలో చిక్కుకొని చాలా నష్టపోయారు అన్న విషయము వివరంగా మనము అక్కడ తెలుసుకొని ఉన్నాం. ఈ యుద్ధం ముగిసిన తర్వాత అరబ్ దేశం నలువైపులా ముస్లింలు మక్క వారి చేతిలో దెబ్బతిన్నారు అనే వార్త వ్యాపించిపోయింది. ఈ వార్త వ్యాపించగానే ప్రతి ఒక్కరికి రెక్కలు పుట్టుకొచ్చాయి. ప్రతి ఒక్కరూ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసులను నష్టం కలిగించే ప్రయత్నం చేయటం ప్రారంభించారు. మదీనాలో ఉంటున్న కపట విశ్వాసులు అలాంటి ప్రయత్నాలు చేయటం ప్రారంభించారు. మదీనా పరిసరాలలో ఉన్న యూదులు కూడా అలాంటి ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే అరబ్ దేశాలలో మదీనాకు దగ్గరలో ఉన్న తెగల వారు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఇన్షాల్లా దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మీ ముందర నేను ఉంచుతున్నాను, చూడండి. అదల్ మరియు కారా అనే 2 తెగలు ఉండేవి. ఆ తెగల నుండి కొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి మదీనాకు వచ్చి చేరి, ఓ దైవ ప్రవక్త, మా తెగలలో ఇస్లాం గురించి శ్రద్ధ తీసుకునేవారు కొంతమంది ఉన్నారు కాబట్టి మీరు మీ శిష్యులను కొంతమందిని బోధకులుగా మా తెగకు పంపిస్తే వారు వచ్చి బోధిస్తే గన చాలామంది మా తెగలో రుజు మార్గంపైకి వస్తారు అని తెలియజేయగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట 10 మంది శిష్యుల్ని పంపించారు. ఆ 10 మంది శిష్యుల్ని తీసుకొని ఆ అదల్ మరియు హారా తెగకు చెందిన వారు తీసుకుని వెళుతూ దారిలో రజ్యే అనే ఒక నీటి బావి ఉంది. ఆ బావి వద్ద వారు దిగినప్పుడు వారేం చేశారంటే, దగ్గరలోనే హుదైల్ అనే ఒక తెగ ఉంటే ఆ తెగ వారి వద్దకు వెళ్ళి, మేము ప్రవక్త వారి శిష్యుల్ని కొంతమందిని ప్రవక్త వారికి నమ్మించి తీసుకొని వచ్చాము కాబట్టి ఆ 10 మందితో మీరు ఏమైనా చేసుకోవచ్చు మీ ఇష్టానుసారంగా అని రెచ్చగొట్టగానే వారు ఒక్కసారిగా వచ్చి ఆ 10 మందిని చుట్టుముట్టారు. చుట్టుముట్టి నలువైపుల నుంచి బాణాలు కురిపించటం ప్రారంభించారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో 7 మంది సహాబాలు ప్రవక్త వారి శిష్యులు ప్రాణత్యాగం చేసేశారు, మరణించారు. ఆ తర్వాత మిగిలిన 3 వారు బంధించారు. ఆ 3లో ఒకరు మాత్రము ముందుకు నడవటానికి సిద్ధం కాకపోయినప్పుడు ఆయనను కూడా వారు హతమార్చేశారు. మిగిలిన 2 వారి పేర్లు, ఒకరు హుబైబ్ రజియల్లాహు అన్హు వారు, 2వ వారు జైద్ రజియల్లాహు అన్హు వారు. వారిద్దరిని కాళ్ళు చేతులు బంధించి తరువాత తీసుకొని వెళ్ళి మక్కాలో అమ్మేశారు. అయితే వీరిద్దరిని కొన్న మక్కవాసులు, ముఖ్యంగా జైద్ వారిని కొందరు కొని హతమార్చేశారు. హుబైబ్ రజియల్లాహు అన్హు వారిని కొంతమంది కొని తర్వాత ఆయనను తనీమ్ అనే ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత అక్కడ ఆయనకు ఉరి కంబం మీద ఎక్కించాలని ప్రయత్నించినప్పుడు ఆయన మరణించే ముందు నేను 2 రకాతుల నమాజ్ ఆచరిస్తాను అని 2 రకాతుల నమాజ్ ఆచరించారు. ఆ తర్వాత
మక్కాలో ఉన్న వారి నాయకుడు అబూ సుఫియాన్ హుబైబ్ రజిలాను వారితో మాట్లాడుతూ, ఏమయ్యా, నీవు నీ కుటుంబ సభ్యులతో హాయిగా ఉండి ఉంటే నీ బదులు ఇక్కడ ఈ ప్రదేశంలో మొహమ్మద్ వారికి ఉరికంబం ఎక్కించి ఉంటే బాగుండేది కదా, అలా నీకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కదా అని అడిగారు. అప్పుడు హుబైబ్ రజిలాను వారు ఇచ్చిన సమాధానం చూడండి, సువర్ణ అక్షరాలు రాయవలసి ఉంది. ఆయన ఏమన్నారంటే, ఏమండి, ప్రవక్త వారికి నా కారణంగా ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోవటాన్ని నేను సమ్మతించను అన్నారు. అల్లాహు అక్బర్. నా కారణంగా ప్రవక్త వారికి ఒక చిన్న ముళ్ళు కూడా కాలులో గుచ్చుకోవటాన్ని నేను సమ్మతించను అని చెప్పారంటే ప్రవక్త వారి పట్ల ఆయనకు ఎంత అభిమానం ఉండేదో చూడండి. మొత్తానికి ఆ తర్వాత ఆయనకు అక్కడ ఉరికంబం ఎక్కించడం జరిగింది. ఆయన కూడా మక్కాలోనే వీరమరణం పొందారు, షహీద్ అయిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా బాధపడ్డారు. ఆ సంఘటన జరిగిన మరీ కొద్ది రోజులకే అబూ బర్రా ఆమిర్ బిన్ మాలిక్ అనే ఒక వ్యక్తి మదీనాకు వెళ్ళాడు. వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమన్నారంటే, నేను హిజాజ్ అనే ప్రదేశం వైపు నుంచి వచ్చాను. హిజాజ్ ప్రదేశంలో ఇస్లాం గురించి ఆసక్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు మీ శిష్యుల్ని కొంతమందిని ఆ ప్రదేశంలో బోధకులుగా పంపిస్తే అక్కడ చాలామంది రుజుమార్గం మీదకి వస్తారు అని అచ్చం ముందు వారు ఎలా అడిగారో అలాగే ఇతను కూడా వచ్చి అడిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనతో ఏమన్నారంటే, నేను నా శిష్యుల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాను, కాకపోతే మరి నా శిష్యులకు ప్రాణరక్షణ ఎవరు కల్పిస్తారో అని అడిగారు. అప్పుడు ఈ అబూ బర్రా ఆమిర్ బిన్ మాలిక్ అనే అతను ఏం చేశాడంటే, ఓ దైవ ప్రవక్త, మీ శిష్యుల ప్రాణానికి నేను జామీనుగా ఉంటాను, మీరు పంపించండి అని చెప్పగా ప్రవక్త వారు 70 మంది శిష్యుల్ని పంపించారు. ఈసారి ఆ 70 మంది శిష్యుల్ని తీసుకుని వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ మౌనా అనే ఒక బావి ఉంటే అక్కడ వారు దిగారు. అక్కడ దిగినప్పుడు దగ్గరలోనే ఆమిర్ బిన్ తుఫైల్ అనే ఒక తెగకు చెందిన నాయకుడు ఉంటే వారికి ఉత్తరం అందజేయండి అని ప్రవక్త వారు ఇచ్చి ఉన్న ఉత్తరాన్ని తీసుకుని ఒక సహాబీ ఆ ఆమిర్ బిన్ తుఫైల్ వద్దకు వెళ్ళి అందించగా అతను ఉత్తరం చదివి వెంటనే సైగ చేశాడు. సైగ చేయగానే ఒక వ్యక్తి వచ్చి ఆ సహాబీ ఎవరైతే ఉత్తరం తీసుకుని వెళ్ళారో ఆయనను వెనుక నుంచి పొడిచి చంపేశారు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే వెంటనే తన తెగకు సంబంధించిన వారిని పిలిచాడు. కానీ ఎవరు కూడా అతనితో పాటు వెళ్ళటానికి సిద్ధం కాలేదు. తర్వాత పక్కనున్న మరొక తెగ బను సులేం వారితో వెళ్ళి పిలవగా వారందరూ వచ్చారు. ఆ ప్రకారంగా వారు ఒక్కసారిగా వెళ్ళి అక్కడ ఉన్న 70 మంది సహాబాలను చుట్టుముట్టి ఆ తర్వాత వారి మీద దాడి చేశారు. ఆ 70 మంది సహాబాలు కూడా వారితో పోరాడుతూ 70 మంది కూడా మరణించారు. పక్కనే దూరం నుంచి చూసుకున్న ఒక 2 సహాబాలు వారు కూడా వచ్చారు. వారిద్దరూ వచ్చి వారికి సహకారం చేయడానికి వచ్చారు. అయితే వారిద్దరిలో నుంచి కూడా ఒకరు చనిపోయారు, షహీద్ అయిపోయారు. ఒకరు మాత్రము బంధించబడ్డారు. ఆ ఒకరిని వారు మొక్కుబడి చేసిన దాని ప్రకారము వెంట్రుకలు గొరిగించి తర్వాత ఆయనను విడుదల చేసేశారు. వారి మొక్కుబడి చెల్లించుకుంటూ ఆయనను చంపకుండా వదిలేశారు. ఆయన తిన్నగా మదీనాకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముందు 10 మంది శిష్యులు కోల్పోయిన బాధ, ఆ తర్వాత 70 మంది శిష్యులను కోల్పోయిన బాధ, మొత్తం 80 మంది శిష్యులను కోల్పోయిన బాధ కలిగింది. ప్రవక్త వారు అప్పుడు 30 రోజుల వరకు పూర్తి 1 నెల ఫజర్ నమాజులో ఖునూత్ చదువుతూ ఎవరైతే శిష్యులకు ప్రాణ నష్టం కలిగించారో వారి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాపం పెట్టారు. ఆ తర్వాత మదీనాలో ఉన్న కపట విశ్వాసులు మక్కాలో ఉన్న అవిశ్వాసులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. అలాగే మదీనా పరిసరాలలో ఉన్న యూదులు కూడా మదీనాలో ఉన్న కపట విశ్వాసులతో మరియు వారు స్వయంగా కూడా కలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రవక్త వారికి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. ఉహద్ యుద్ధంలో
నష్టం కలిగింది. తర్వాత రజీ అనే బావి వద్ద సహాబాలు ప్రాణాలు కోల్పోయారు. మౌనా అనే బావి వద్ద సహాబాలు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రకారంగా ఒకదాని తర్వాత ఒకటి 3 దెబ్బలు ప్రవక్త వారికి తగిలాయి. కాబట్టి ఈ యూదులకు ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. ఇంకా ప్రవక్త వారికి శిష్యులకు ఎలాంటి నష్టము కలిగించినా ఎవరికి ఏమీ కాదు, చాలా సులభంగా వారికి ప్రాణ నష్టం కలిగించవచ్చు అని వారు నమ్మి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారము ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి యూదుల వద్దకు వెళ్ళారు. ముఖ్యంగా బను నజీర్ అనే తెగకు చెందిన యూదుల వద్దకు వెళ్ళినప్పుడు వారేం చేశారంటే ప్రవక్త వారికి ఒక గోడ నీడలో కూర్చోబెట్టి తర్వాత లోపలికి వెళ్ళి పరస్పరం చర్చించుకుంటూ, చూడండి మంచి అవకాశం దొరికింది, ప్రవక్త మా ఏరియాలోకి వచ్చారు, ఒక వ్యక్తి వెళ్ళి పైనుండి ఒక పెద్ద రాయి ఆయన మీద పడవేయండి అని ఒక వ్యక్తిని పంపించారు. వాళ్ళ నాయకుడు వారిని వారించాడు కూడా, ఏమండి మీరు అలా చేయకండి, మీరు ఒకవేళ అలా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తకు వెంటనే తెలియజేసేస్తాడు, ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, అలాంటి తప్పు చేయవద్దు అని వారి నాయకుడు వారించినా వారు మాత్రము మూర్ఖత్వం ప్రదర్శిస్తూ ఏం చేశారంటే ఒక వ్యక్తిని రాయి పడవేయమని పైకి పంపించారు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ అలైహిస్సలాం దూతను పంపించగా ఆయన వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి వివరించగా ప్రవక్త వారు వెంటనే లేచి అక్కడి నుంచి మదీనాకు వెళ్ళిపోయారు. ప్రవక్త వారి వెంట వెళ్ళిన సహాబాలు కూడా ఆశ్చర్యపోయి, ఇదేంటి ప్రవక్త వారు ఒక ముఖ్యమైన విషయం మీద వచ్చారు, వెంటనే వెళ్ళిపోతున్నారు పని ముగించుకోకుండానే అని వారు కూడా వెనక వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో హాజరయ్యి, ఓ దైవ ప్రవక్త వెళ్ళిన పని ముగించుకోకుండానే మీరు బయలుదేరి వచ్చేసారు ఏమిటి అని అడగ్గా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి తెలియజేసిన విషయం వారికి తెలియజేయగా వారు కూడా కోపడ్డారు. ఏమిటి, ఒప్పందం చేసుకున్న వారి వద్ద మేము శాంతి చర్చల కోసము వేరే ముఖ్యమైన విషయాల కోసం వెళితే వారు ప్రవక్త వారి ప్రాణాలకే హాని తెరపెట్టాలని చూశారా అని వారు కోపడ్డారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొహమ్మద్ బిన్ ముస్లిమా అనే ఒక సహాబీ ద్వారా వెంటనే నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఆ నోటీసులో ఏమి రాసి ఉందంటే, మీరు వెంటనే ఈ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మీకు 10 రోజుల అవకాశం ఇవ్వబడుతూ ఉంది, ఈ 10 రోజుల్లో మీరు నగరం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మీలాంటి నమ్మక ద్రోహులు మదీనా పరిసరాలలో నివసించడానికి అర్హులు కారు, 10 రోజుల తర్వాత మీలో ఎవరైనా ఇక్కడ కనిపిస్తే అతను హతమార్చబడతారు, జాగ్రత్త అని ఆ నోటీసులో ప్రవక్త వారు రాసి పంపించేశారు. తర్వాత ఆ నోటీసు దొరకగానే యూదులు వారు చేసిన తప్పుని అర్థం చేసుకొని, చేసిన తప్పుకి మాకు తగిన శిక్ష పడిందిలే అనుకుని ఇక వారు అక్కడి నుంచి తరలి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటే కపట విశ్వాసుల నాయకుడు అబ్దుల్లా బిన్ ఉబై వారి వద్దకు వెళ్ళి, ఎందుకండి మీరు వెళుతున్నారు, నేను మీకు సహాయకుడిగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదులే, మీరు ఉండండి అన్నాడు. వారేం చెప్పారంటే, మేము ఉంటాము నీ మాట విని, కానీ ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ వారు మా మీద యుద్ధం చేయడానికి వస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే, ఈ కపట విశ్వాసుల నాయకుడు ఏమన్నాడంటే, నా వద్ద 2000 మంది సైనికులు ఉన్నారు, ఆ 2000 మంది సైనికుల్ని తీసుకొని వచ్చి నేను కూడా మీతో పాటు ప్రవక్త ముహమ్మద్తో యుద్ధం చేస్తాను, మీకు నేను సపోర్టుగా ఉంటాను అని చెప్పాడు. అతని మాటలను నమ్మేశారు యూదులు. తర్వాత 10 రోజులు గడిచిపోయినా వాళ్ళలో ఏ ఒక్కరు కూడా నగరం వదిలి వెళ్ళలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే సహాబాలను వెంటబెట్టుకొని వెళ్ళి వారి బను నజీర్ అనే తెగ వారిని చుట్టుముట్టారు. వారిని చుట్టుముట్టినప్పుడు ఆ యూదులు కపట విశ్వాసులు వస్తారు, అబ్దుల్లా బిన్ ఉబై వస్తాడు, 2000 మంది సైనికుల్ని తీసుకొని వస్తాడు, మాకు సహాయపడతాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ కపట విశ్వాసులు వారికి సహాయం చేయటానికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు స్పష్టంగా తెలియజేసి ఉన్నారు, కపట విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే అతను చేసిన వాగ్దాన భంగానికి పాల్పడతాడు, అతను వాగ్దానం చేస్తే వాగ్దాన భంగానికి పాల్పడతాడు, మాట మీద నిలబడడు అని కపట విశ్వాసుల లక్షణం ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అక్కడ కపట విశ్వాసులు అదే పని చేశారు. వారి మాటలు నమ్మి వీరు ఆగిపోయారు. అయితే వాళ్ళు రాలేదు కాబట్టి వీరు ప్రవక్త వారి చేతికి చిక్కిపోయారు. తర్వాత వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఏమండి
మాకు మీరు దారి వదిలితే మేము వెంటనే వెళ్ళిపోతామండి అని చెబుతూ ఉంటే అందులోనే కపట విశ్వాసుల నాయకుడు కూడా వచ్చి ఏదో వారితో ముందు మాట్లాడినట్టుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, దయచేసి మీరు వారి విషయంలో నా విన్నపాన్ని స్వీకరించండి, వారిని మీరు ఏమి నష్టం కలిగించకుండా వారిని ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవటానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ప్రవక్త వారితో పదే పదే కోరగా ప్రవక్త వారికి అక్కడి నుంచి తరలి వెళ్ళిపోవటానికి అనుమతి ఇవ్వగా బనూ నజీర్ తెగకు చెందిన వారు అప్పుడు అక్కడి నుండి తరలి వెళ్ళిపోయారు. అయితే వారు ఎక్కడికి వెళ్ళారు అంటే ఖైబర్ అనే ప్రదేశానికి ఎక్కువ మంది వెళ్ళిపోయారు, కొంతమంది సిరియా దేశానికి వెళ్ళిపోయారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. మొత్తానికి ఈ బనూ నజీర్ అనే తెగకు చెందిన యూదులు కూడా మదీనా ఖాళీ చేసి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మదీనా పరిసరాలలో యూదులకు సంబంధించిన 3 ముఖ్యమైన తెగలు ఉండేవి. ఒకటి బనూ కైనుకా, ఇంతకుముందు ప్రసంగంలో మనం విని ఉన్నాము. వారు చేసిన దుష్కర్మల వల్ల ప్రవక్త వారిని కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఈ ప్రసంగంలో ఇప్పుడు మనం విన్నాం రెండవ వారు ఎవరంటే బనూ నజీర్ వారు. వీరు ప్రవక్త వారిని హతమార్చాలని చూశారు కాబట్టి ప్రవక్త వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇక 3వ తెగవారు ఒకరున్నారు, వారు బనూ ఖురైదా వారు. వారి గురించి కూడా ఇన్షాల్లా ప్రసంగంలో మున్ముందు వస్తుంది. ఆ తర్వాత ఈ బనూ నజీర్ వారి సమస్య తీరిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులను వెంట పెట్టుకొని ఎవరెవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ప్రాణాలను హాని కలిగించారో వారి వైపుకు వెళ్ళారు. ప్రవక్త వారు వస్తున్నారన్న విషయం తెలుసుకొని మేము ప్రవక్త వారి శిష్యులకు నష్టం కలిగించాము కదా, వారి 10 మంది శిష్యులను మేము చంపేశాము కదా, ఇక ఇక్కడ ఉంటే మాకు సరికాదు అని వారు ప్రవక్త వారు అక్కడికి చేరక ముందే ఇల్లు వాకిలి వదిలేసి పారిపోయారు. అక్కడి నుంచి ప్రవక్త వారు మళ్ళీ ఇటువైపు వెళ్ళారు. 70 మంది సహాబాలు ప్రాణాలు కోల్పోయారు కదా, అటువైపు వెళ్ళినప్పుడు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తున్నారు అని తెలుసుకొని మేము వారికి ద్రోహం చేసాము కాబట్టి ఇక్కడ ఉంటే మాకు ఇప్పుడు బాగోదు అని వెంటనే వారు కూడా ఏం చేశారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడికి చేరుకోక ముందే వారు కూడా ఇల్లు వాకిలి వదిలేసి పారిపోయారు. ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టి ప్రాణ నష్టం కలిగించారో వారందరికీ వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి సమస్యను పరిష్కరించారు. వారందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిక్షించాలనుకున్నారు. వారైతే ఇల్లు వాకిలి వదిలేసి ప్రదేశం వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు వచ్చి చేరిపోయారు. మదీనాకు వచ్చి చేరిపోయిన తర్వాత ఎవరైతే బనూ నజీర్ తెగకు సంబంధించిన యూదులు వెళ్ళి ఖైబర్లో స్థిరపడ్డారో వారిలో నుంచి ముఖ్యమైన వ్యక్తులు 20 మంది యూదులు అక్కడి నుండి మక్కాకు వెళ్ళారు. మక్కాలో ఎవరున్నారు? ముష్రికులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి వారు ఏం చెప్పారంటే, చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి శిష్యులతో యుద్ధము కాదు, పూర్తిగా వారిని సర్వనాశనం చేసేటట్లుగా పెద్ద మొత్తంలో సైన్యాన్ని ప్రోగు చేద్దాం. మీరు మక్కా మరియు మక్కా పరిసరాల్లో ఉన్న వారందరినీ కూడా మీతో వెంట తీసుకుని వచ్చేయండి. మేము అటువైపు నుంచి అరబ్బు సరిహద్దుల్లో ఉన్న తెగలందరినీ తీసుకొని వస్తాము. పెద్ద సైన్యంతో మేము ఒక్కసారిగా వెళ్ళి మదీనాలోకి చొరబడి ప్రవక్త వారిని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరినీ కూడా మట్టు పెట్టేద్దాం, నామరూపాలు లేకుండా చేసేద్దాం అని వారు అక్కడ చర్చించుకున్నారు. చర్చించుకున్న దాని ప్రకారము హిజ్రీ శకం 5వ సంవత్సరము మక్కా నుండి 4000 మంది సైనికులని తీసుకుని అబూ సుఫియాన్ వారు మదీనా వైపుకు బయలుదేరారు. అటువైపు నుంచి యూదులు మరియు ఇతర తెగలకు చెందిన వారందరూ కలిసి 6000 మంది సైన్యంగా ఏర్పడి అటువైపు నుంచి వచ్చారు. 4 మరియు 6 మొత్తం 10,000 మంది సైన్యాన్ని తీసుకొని అబూ సుఫియాన్ వారు మదీనా వైపుకు బయలుదేరి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అటువైపు నుంచి 10,000 సైన్యము మదీనా మీదకి దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి వస్తూ ఉంది అని తెలియగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే సహాబాలను పిలిచి సమావేశం ఏర్పరిచి సలహాలు కోరారు. ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సందర్భంలో
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమావేశం ఏర్పరిచిన సందర్భంలో మదీనాలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కరువు లాంటి పరిస్థితి ఏర్పడి ఉంది. పేదరికం కారణంగా కూడా సహాబాలకు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సరిపడా ఆహారం కూడా దొరకట్లేదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితి ఏర్పడి ఉంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో పెద్ద సైన్యము 10,000 సైన్యము మదీనా వైపు వస్తూ ఉంది అని తెలుసుకున్నాక ఏం చేద్దాము అని ప్రవక్త వారి శిష్యులతో అడిగితే, ప్రవక్త వారి శిష్యుల్లో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అనే ఒక శిష్యుడు ఉండేవారు. ఆయన ఇరాన్ దేశానికి చెందినవారు. చాలా ప్రయాణాలు చేసుకుంటూ మదీనాకు చేరారు. ఆయన గాథ మీరు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర అనే ఒక ప్రసంగం ఉంది, అది వినండి, మీకు అర్థమవుతుంది. మొత్తానికి ఆయన ఇరాన్ నుండి మదీనాకు చేరారు. ముస్లింగా మారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యరికం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆ సమావేశంలో ఉన్నారు. ఆయన వెంటనే లేచి ప్రవక్త వారితో ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, శత్రువుని ఎదుర్కోలేము అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు మా ఇరాన్లో మేము ఏం చేస్తామంటే, శత్రువు మా నగరంలోకి చొరబడకుండా నగరం నలువైపులా కందకం తవ్వేస్తాము. ఆ కందకం దాటుకొని శత్రువు రాలేడు. ఒకవేళ దాటాలని ప్రయత్నం చేసినా ఇటువైపు నుంచి మనము వారి మీద బాణాలు కురిపించి హతమార్చేస్తాము అని తెలియజేశారు. ఆ మాట విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరియు సహాబాలకు ఆయన సలహా చాలా అంటే చాలా నచ్చింది. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలోకి శత్రువు చొరబడకుండా కందకం తవ్వాలని నిర్ణయించారు. ప్రతి 10 మంది సహాబాలు కలిసి 40 మూరల కందకము తవ్వాలని ప్రవక్త వారు బాధ్యత ఇచ్చారు. ప్రతి 10 మందికి 40 మూరల కందకం తవ్వే బాధ్యత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. ఆ ప్రకారంగా కందకం తవ్వే పని ప్రారంభం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు కలిసి శత్రువు చేరుకోక ముందే ఈ పని పూర్తి చేయాలని కష్టపడుతూ కందకం తవ్వుతూ ఉన్నారు. కందకం తవ్వుతూ ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారము కరువు పరిస్థితి లాంటి పరిస్థితి ఏర్పడి ఉంది, పేదరికము కూడా ఉంది, సరైన ఆహారం కూడా వారికి దొరకట్లేదు. అయితే కూడా అలాగే ఆకలి దప్పికలతో పనులు చేస్తూ ఉన్నారు, కందకం తవ్వుతూ ఉన్నారు. కొంతమంది సహాబాలైతే ఆహారం లేక కడుపుకి రాళ్ళు కట్టుకొని మరీ పని చేస్తూ ఉన్నారు. ఒకసారి కొంతమంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి, ఓ దేవ ప్రవక్త, ఆహారం లేదు, నీరసించిపోయాము, అయినా కానీ కడుపుకి రాయి కట్టుకొని పని చేస్తున్నాము చూడండి అని చూపించగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయన ధరించిన బట్ట తెరిచి చూపించగా సహాబాలు ఒక రాయి కట్టుకొని పని చేస్తూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 రాళ్ళు కడుపుకి కట్టుకొని పని చేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. చూసారా, ఆహారం లేదు, నీరసించిపోయారు. చిన్న రాయి అక్కడ బట్టతో వేసి గట్టిగా కడితే నీరసం లేకుండా కొంచెం బలం అనేది శరీరంలోకి వస్తుంది. ఆ ప్రకారంగా అలసట లేకుండా పని ఆపేయకుండా పని చేయగలము అని వారు చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఆ తర్వాత ఈ కందకం తవ్వేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని అద్భుతాలు బయటపడేటట్టు చేశాడు. ఉదాహరణకు ఒక సహాబీ జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు కొంతమంది శిష్యులకి విందు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇంట్లో వెళ్ళి చూస్తే 2.5 కేజీల పిండి ఉంది, ఒక చిన్న గొర్రెపిల్ల ఉంది. వెంటనే ఆ గొర్రెపిల్లను జబా చేసి కూర వండేశారు. ఆ 2.5 కేజీల పిండితో కొన్ని రొట్టెలు వారి ఆవిడ సిద్ధం చేశారు. ప్రవక్త వారిని జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు వారు పక్కకు పిలిచి, ఓ దేవ ప్రవక్త, మా ఇంట్లో మీకు ఈరోజు విందు ఉంది, మీతో పాటు కొంతమంది సహాబాలను పిలుచుకుని రండి అని ఆహ్వానించి వెళ్ళిపోయారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ కందకంలో పని చేస్తున్న సహాబాలందరినీ వెంట పెట్టుకుని వెళ్ళారు. ఎంతమంది ఉన్నారు వారంటే 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ఇంటికి వెళ్ళిపోగానే ఆయన కంగారు పడిపోయారు.
అయ్యో నేను చేసిన వంట కొంతమంది కోసమే సరిపోతుంది, అది ఇంతమందిని ప్రవక్త వారు తీసుకొచ్చేసారేమిటి, ఎలా చేద్దాం ఇప్పుడు అని ఆయన కంగారు పడిపోతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రొట్టెలు ఎక్కడున్నాయి, ఆ కూర ఎక్కడున్నాయో నాకు చూపించండి అన్నారు. ఆయన ఇంట్లో తీసుకుని వెళ్ళి రొట్టెలు మరియు కూర చూపించగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా నామాన్ని స్మరించి అక్కడ రొట్టెల మీద చెయ్యి పెట్టి బిస్మిల్లా అని ఒక రొట్టె తీసి, ఆ తర్వాత మీరు కూడా ఒక్కొక్క రొట్టె అల్లా నామం స్మరిస్తూ అందరికీ సరఫరా చేయండి అన్నారు. అలా వారు రొట్టెలు సరఫరా చేస్తూ ఉన్నారు. ఆ కూర ఉన్న గిన్నెలో పాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లా అని చెప్పి కొంచెం కూర తీసి ఒకరికి వేశారు. ఆ తర్వాత మీరు కూడా బిస్మిల్లా అని చెప్పి మిగతా వారికి వేస్తూ ఉండండి అని చెప్పగా మిగతా వారందరికీ కూడా వారు అందులో నుంచి కూర వేస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా వచ్చిన 1000 మంది కూడా రొట్టెలు కూర కడుపు నిండా భుజించి వెళ్ళారు. తిరిగి చూస్తే అక్కడ రొట్టెలు అలాగే మిగిలి ఉన్నాయి, కూర కూడా అలాగే మిగిలి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి బర్కత్ మరియు శుభము చూపించాడు. ఇది మొదటి సంఘటన. మరొక సంఘటన ఏమిటంటే కందకం తవ్వే పని జరుగుతూ ఉంది. ఒక మహిళ నోమాన్ బిన్ బషీర్ అనే ఒక సహాబీ చెల్లెలు కొన్ని ఖర్జూర పండ్లు చేతిలో పెట్టుకొని వెళుతూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసుకొని ఏంటమ్మాయి అది అని అడిగితే కొన్ని ఖర్జూర పండ్లండి ఓ దైవ ప్రవక్త, మా నాన్నగారికి మా మామయ్య గారికి ఇవ్వటానికి వెళ్తున్నాను అని చెప్పగానే ప్రవక్త వారు ఇదిగోమ్మ ఆ ఖర్జూరపు కాయలు తీసుకుని రమ్మని చెప్పి ఒక దుప్పట పరిచి ప్రవక్త వారు ఆ ఖర్జూరపు పండ్లు చేతిలో తీసుకొని బిస్మిల్లా అని చెప్పి ఆ దుప్పట మీదకి ఆ ఖర్జూరపు పండ్లు పడవేయగా మిగతా వారందరూ ఎంతమంది అయితే అక్కడ కందకం తవ్వుతున్నప్పుడు పని చేస్తున్నారో వారందరినీ ప్రవక్త వారు పిలిచి బిస్మిల్లా అని చెప్పి మీరు ఖర్జూరము తీసుకొని తినండి అన్నారు. ఒక్కొక్కరుగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి వస్తూ ఉన్నారు. బిస్మిల్లా అని చెప్పి ఖర్జూరం తీసుకొని తింటూ ఉన్నారు, తిని వెళ్ళిపోతూ ఉన్నారు. మిగతా వారు వస్తున్నారు, బిస్మిల్లా అని చెప్పి తీసుకొని తింటూ ఉన్నారు, తిని వెళ్ళిపోతూ ఉన్నారు. అలా 1000 మంది కూడా వచ్చారు, తిన్నారు, వెళ్ళిపోయారు. చూస్తే మళ్ళీ అక్కడ ఖర్జూరము అలాగే మిగిలిపోయి ఉంది. చూసారా, అక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా బర్కత్ మరియు శుభం చూపించాడు. ఇది రెండవ సంఘటన. ఆ తర్వాత సహాబాలు కందకం తవ్వుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే ఒక చోట ఒక పెద్ద రాయి అడ్డు వచ్చేసింది. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ రాయిని వీళ్ళు బద్దలకు పుట్టలేకపోతున్నారు. తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి ఓ దైవ ప్రవక్త, ఒక పెద్ద రాయి అడ్డుపడిపోయిందండి, ఎంత ప్రయత్నం చేసినా దాన్ని మేము బద్దలు కొట్టలేకపోతున్నాము, అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక పార లేదంటే గొడ్డలి తీసుకుని వెళ్ళి అక్కడ దిగి బిస్మిల్లా అని అల్లా నామము స్మరించి గట్టిగా ఒక్క దెబ్బ కొట్టగానే ఎంతో గట్టిగా ఉన్న ఆ రాయి ఇసుక రేణువుల్లా మారిపోయి చెల్లాచెదురైపోయింది. అల్లాహు అక్బర్. చూసారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ కూడా మరొక మహిమ చూపించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా. ఆ తర్వాత కందకం తవ్వటం పూర్తయిపోయిందండి. కందకం తవ్వటం పూర్తయిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కందకం యువతల వైపు నుంచి ఎక్కడ ఏ సహాబీ కూర్చొని కాపలా కాయాలి అని అందరికీ బాధ్యతలు ఇచ్చేశారు. ఆ ప్రకారంగా ప్రతి సహాబీ వారికి ఎక్కడైతే ప్రవక్త వారు కూర్చొని కాపలా కాయమని చెప్పారో అక్కడ కొంతమంది సహాబాలను వెంటబెట్టుకొని వారందరూ కాపలా కాస్తూ ఉన్నారు. కందకం పూర్తయిన తర్వాత ఇటువైపు సహాబాలు సిద్ధంగా ఉన్న తర్వాత అటువైపు నుంచి 4000 మంది సైన్యం ఒకసారి, 6000 మంది సైన్యం ఒకసారి, మొత్తం 10,000 మంది పెద్ద సైన్యము వచ్చేసింది. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ కందకం ఉంది. కందకం ఎలా దాటుకోవాలో, కందకం ఒకవేళ శత్రువులు తవ్వేస్తే ఏం చేయాలో అరబ్బులకు అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు కాబట్టి వారికి దాని గురించి అస్సలు బొత్తిగా తెలియదు. కాబట్టి వారు చాలా ఆశ్చర్యపోయారు. అయినా కానీ కందకం చాలా వెడల్పుగా ఉంది, దాటుకోవాలంటే వారి వల్ల కావట్లేదు. అయినా కొంతమంది దాటే ప్రయత్నం చేసినప్పుడు అలీ రజిల్లాహు అన్హు వారు వారిని వెళ్ళి వారి మీద విరుచుకు పడగా వారిలో కొంతమంది మరణించారు, మిగతా వారు ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని పారిపోయారు.
ఆ ప్రకారంగా శత్రువులు ఎంత ప్రయత్నించినా కందకం దాటుకోలేకపోయారు. అయితే మిత్రులారా, ముందర 10,000 మంది శత్రువులు ఉన్నారు. అంత పెద్ద సైన్యాన్ని చూసినప్పుడు విశ్వాసులు మాత్రము మాకు అల్లాహ్ సహాయం చేస్తాడులే అని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే కపట విశ్వాసులు అమ్మ బాబాయ్ ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోగలమా మనము అని వారు కంగారు పడుతూ ఉన్నారు. బలహీనమైన విశ్వాసం కలిగిన వారు కూడా ఏం చెప్తున్నారంటే, ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోలేము, ఏదో ఒకలాగా ఇళ్లకు తిరిగి వెళ్ళిపోదామని సాకులు వెతుకుతూ ఉన్నారు. కానీ పూర్తి విశ్వాసం కలిగిన సహాబాలు మాత్రము అల్లాహ్ సహాయం వస్తుంది, అల్లాహ్ మాకు సహాయకుడు అని పూర్తి నమ్మకంతో శత్రువులు ఇటువైపు రాకుండా కందకం దాటకుండా కాపలా కాస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మదీనాలో మిగిలిపోయిన ఏకైక యూదుల తెగ బను ఖురైజా తెగ వారు నమ్మక ద్రోహం చేశారు. వారు చేసిన ద్రోహం ఏమిటంటే, అటువైపు నుంచి వచ్చిన 10,000 మంది సైన్యంలో నుంచి కొంతమంది యూదులు ఈ బను ఖురైజా వారు మదీనా వెనక వైపు నివసిస్తున్నారు కదా, వారి వద్దకు వెళ్ళి ఏమండి మీరు కూడా వచ్చి మాతో చేతులు కలపండి అన్నారు. వారు ప్రారంభంలో ఒప్పుకోలేదు. లేదు, మేము ముహమ్మద్ వారితో ఒప్పందం చేసుకొని ఉన్నాము కాబట్టి ఆ ఒప్పందాన్ని మేము ఉల్లంఘించలేము, మాట తెప్పలేము, కాబట్టి మేము మీతో చెయ్యి కలపము అని చెప్పారు. కానీ వారు రకరకాల మాటలు అవి ఇవి చెప్పగానే అప్పుడు వారు ఏం చేశారంటే, సరే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చేసుకున్న ఒప్పందాన్ని తుంచేస్తూ శత్రువులతో వెళ్ళి చేతులు కలిపేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలిసింది, ఇటువైపు ఉన్న మదీనా వెనకాల నుంచి యూదులు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు అని. ప్రవక్త వారు వెంటనే కొంతమంది సహాబాలను పంపించారు. వెళ్ళి మీరు ఈ మాట ఎంతవరకు నిజమో తెలుసుకోండి, ఒకవేళ నిజమైతే వచ్చి అందరి ముందర బిగ్గరగా చెప్పకండి, సైగలతో మాకు తెలియజేయండి అన్నారు. సహాబాలు వెళ్ళి చూస్తే నిజంగానే యూదులు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారని తెలుసుకొని వచ్చి సైగలు చేశారు. అయితే ఆ సైగలు ఇతర సహాబాలు కూడా అర్థం చేసుకున్నారు. ఆ ప్రకారంగా సహాబాలకు అందరికీ తెలిసిపోయింది, మేము ఇక్కడ శత్రు సైన్యాన్ని ఎదుర్కోవాలని ఇక్కడ కాపలా కాస్తూ ఉంటే వెనకాల నుంచి యూదులు మాకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని. వెనకాల వైపు ఎవరు సైన్యము లేరు, అక్కడ మహిళలు పిల్లలు మాత్రమే ఉన్నారు. ప్రవక్త వారు మొత్తం సైన్యాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చేసి ఉన్నారు. కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు అయోమయంలో పడిపోయారు. ముందర పెద్ద సైన్యం, వెనకాల నమ్మక ద్రోహం, మా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అని కంగారు పడిపోయే పరిస్థితి వచ్చింది మిత్రులారా. ఆ విషయము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేసి ఉన్నాడు. వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షించాడు అని తెలియజేశాడు. అయితే మిత్రులారా, అల్లాహ్ సహాయం కోసము వారు ఎదురు చూశారు. అల్లాహ్తో అటు సహాబాలు అటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాయం కోరుతూ ప్రార్థనలు చేశారు. వాళ్ళ మా భార్య బిడ్డలను, మా ఆత్మలను, అలాగే మా మానాన్ని మీరు రక్షించండి, కాపాడండి అని సహాబాలు ప్రార్థన చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, ఓ అల్లా, శత్రువులను నువ్వు ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయేలాగా చేయి, వారిని నీవు ఓ అల్లా సుబ్హానహు వ తఆలా ఓటమి పాలేటట్టు చేయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థనలు చేశారు. అయితే వెనుక వైపు ఉన్న యూదులలో నుంచి ఒక యూదుడు ఏం చేశాడంటే, మదీనా కోట దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉన్నాడు. అది గమనించిన సఫియా బిన్తే అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హా అనే ఒక మహిళ వెంటనే అక్కడ ఉన్న హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు అనే ఒక సహాబి, ఆయన మహిళలకు బిడ్డలకు కాపలదారుగా ఉన్నారు. ఒకే ఒక పురుషుడు ఉన్నారు అక్కడ. ఆయనతో వెళ్ళి, చూడండి ఒక యూదుడు వస్తున్నాడు, ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇక్కడ ఎవరు పురుషులు లేరు, సైన్యము లేదు అని తెలుసుకొని వెళ్ళి వారికి చెప్పేస్తే వారు ఇక్కడ మాకు మార్గం సులభంగా ఉంది, మాకు ఎవరు ఇక్కడ అడ్డు లేరు, మేము మదీనాలోకి ఇక్కడ ఇటువైపు నుంచి చొరబడవచ్చు అని వారు వెంటనే వచ్చేస్తారు. కాబట్టి ఆ తర్వాత బిడ్డలకు మహిళలకు అందరికీ ప్రమాదం ఉంటుంది, మీరు వెళ్ళి ఆ యూదుడు ఇక్కడ దగ్గర తిరుగుతున్నాడు కదా అతన్ని మీరు మట్టుబెట్టండి అన్నారు. ఆయన మాత్రము, నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేయగా సఫియా రజియల్లాహు అన్హా వారు ఏం చేశారంటే, ఒక మంచి బలమైన కర్ర తీసుకొని కోట దిగి ఒక పెద్ద బలమైన దెబ్బ అతని తల మీద కొట్టగా ఒక్కసారిగా అతను కుప్పకూలిపోయాడు, మరణించాడు. తర్వాత కొద్దిసేపులకి వచ్చిన మరికొంతమంది యూదులు చూసుకొని
అమ్మ బాబోయ్ మా వ్యక్తిని ఇక్కడ చంపేశారు అంటే ఇక్కడ కూడా సైన్యము ఉంది, ఇటువైపు నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇంకా మా పప్పులు ఉడకవు అని వారు ఏం చేశారంటే మళ్ళీ అటువైపు ఎవరు రాకుండా ఉండిపోయారు. మొత్తానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థన చేశారు, సహాబాలు ప్రార్థన చేశారు. అలాగే నుఐమ్ బిన్ బషీర్ రజిల్లాహు అన్హు అనే నుఐమ్ బిన్ మసూద్ రజిల్లాహు అన్హు అనే ఒక సహాబీ ఏం చేశారంటే ఆయన ఇస్లాం స్వీకరించారు. కాకపోతే ఆయన ఇస్లాం స్వీకరించిన విషయము చాలా మందికి తెలియదు కాబట్టి ఆయన అటువైపు యూదులతో మాట్లాడి అటువైపు మక్కా ఖురేషియులతో మాట్లాడి వారు పరస్పరం ఒకరి మీద ఒకరు అనుమానం పడేటట్లుగా తర్వాత విభేదించుకుని విడిపోయేటట్టుగా చేశారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారి సహాబా వారి ప్రార్థన ఆమోదించి రాత్రికి రాత్రే బలమైన గాలి బలమైన చలి పంపించేశాడు. ఆ గాలి వీస్తూ ఉంటే వారి డేరాలన్నీ కూడా ఎగిరిపోయాయి. వారు తీసుకొని వచ్చిన ఆహారం మొత్తము ఇసుక పాలైపోయింది. ఆ చలి ఎంత తీవ్రమైన చలి వచ్చిందంటే ఇక డేరాలు మిగలలేదు, ఆహారము మిగలలేదు. ఇంత భయంకరమైన చలిలో మేము ఇక్కడ ఉంటే ఇక చావు తప్ప వేరే మార్గము లేదు, మేము ఇక్కడ ఇంకా ఏమీ సాధించలేము అని తెలుసుకొని శత్రువులు రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. ఉదయానికల్లా ప్రవక్త వారు మరియు సహాబాలందరూ అటువైపు సూర్యుడు ఉదయించినప్పుడు వెలుతురు వ్యాపించిపోగానే చూస్తే పూర్తి మైదానము ఖాళీగా ఉంది. ఆ ప్రకారంగా శత్రువులు వెనుదిరిగిపోయారు. అల్హమ్దులిల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అల్లా దయ వల్ల కరుణించబడ్డారు, రక్షించబడ్డారు. అయితే మిత్రులారా, వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక భవిష్యవాణి సహాబాలకు శుభవార్త వినిపించారు. అదేమిటంటే ఇప్పటి వరకు వారు పదే పదే వచ్చి మదీనా మీద దాడి చేశారు, ఇక వారు మదీనా వైపు దాడి చేయడానికి రాలేరు, వారు రారు, ఇన్షాల్లా మేమే వారి వైపుకి వెళతాము అన్నారు. అల్లాహు అక్బర్. బదర్ యుద్ధం కోసం వాళ్లే వచ్చారు, ఉహద్ యుద్ధం కోసం వాళ్లే వచ్చారు, కందక యుద్ధం కోసం వాళ్లే వచ్చారు. ఆ ప్రకారంగా పదే పదే వస్తూ ఉన్నారు మదీనాకు ప్రవక్త వారిని వారి శిష్యుల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి. 3 ప్రయత్నాలలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు సహాయపడ్డాడు. ఆ తర్వాత ప్రవక్త వారు అన్నారు, ఇక వాళ్ళు రాలేరు ఇటువైపు యుద్ధం చేయడానికి, ఇన్షాల్లా మేమే వారి వైపుకి వెళతాము అని చెప్పారు. ఆ తర్వాత జరిగిన విషయాలు వచ్చే ప్రసంగాల్లో తెలుసుకుందాం. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరికీ అన్నా విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.